హలో గాయ్స్, ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాగా చాలా సింపుల్గా చాలా క్విక్గా తయారైపోయే ఈ టేస్టీ స్వీట్ని తయారు చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఎప్పుడైనా రవ్వ అయినా లేకపోతే పాలైనా ఉన్నప్పుడు ఈ విధంగా టేస్ట్ అనేది సూపర్గా ఉండే సింపుల్ స్వీట్ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు అనేది వేసుకున్నానండి. వేసుకొని ఈ పాలను బాగా మరిగించుకోవాలి. చూడండి, 1/2 లీటర్ పాలు అనేవి సగం అయ్యేంత వరకు బాగా ఈ పాలు అనేవి మరిగిపోయాయి. మీగడ అనేది వస్తూ ఉంటుందండి, కడాయికి అంటుకుంటూ ఉంటుంది. ఆ మీగడను మనం పాలల్లో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఏంటి అంటే ఒక ప్యాకెట్ అండి, ఒక చిన్న ప్యాకెట్, అది మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు చక్కెరను, ఇంకా ఒక 2-3 స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి. మనకు దూద్ పేడ తయారు చేసుకోవాలంటే మినిమం మనకు 1 లీటర్ పాలు లేనిది మనకు స్వీట్ అనేది మనం తయారు చేసుకోలేము ఎక్కువగా. ఈ విధంగా 1/2 లీటర్ పాలు ఉన్నా చాలండి. ఇంట్లోనే మనం సింపుల్గా ఈ పేడాను అయితే దూద్ పేడాను తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఉడికేటప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ స్వీట్ను బాగా కలుపుతూ ఉంటే మనకు మంచిగా అయితే దగ్గర పడుతూ ఉంటుందండి. మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి కొంచెం అడుగు అంటుతుంది. అలా కాకుండా మనం సిమ్లో పెట్టేసుకొని మంచిగా అయితే కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి వేయడం వలన ఏంటి అంటే స్వీట్ అనేది టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. ఇంకా ఏంటి అంటే మనకు కడాయికి ఈ స్వీట్ అనేది అంటుకోకుండా అయితే ఉంటుంది. చూడండి, ఈ స్వీట్ అనేది ఈ విధంగా కడాయికి అంటుకోకుండా మనకు ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ స్వీట్ అనేది పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మనము ఎంత సైజ్ దూద్ పేడ కావాలో అంటే చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం బొటన వేలుతో ఇలా ప్రెస్ చేస్తే మనకు దూద్ పేడ షేప్ అయితే వస్తుందండి. అలాగే చాలా సింపుల్గా ఈ స్వీట్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టలేదు. మనం 1/2 లీటర్ పాలు వేసుకున్నాము, ఇంకా కొంచెం రవ్వ వేసుకున్నాము, మిల్క్ పౌడర్ అయితే వేసుకున్నామండి. మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా స్వీట్ మొత్తం తయారు చేసుకున్న తర్వాత వీటి మధ్యలో ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా, వాటి మధ్యలో చిన్న చిన్న ఏదైనా పీసెస్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్ పీసెస్ని కట్ చేసేసుకొని వాటిని వేసుకోవాలండి. నా దగ్గర బాదం అయితే ఉంది, అవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేశాను. అంతేనండి, మనకు ఒక సింపుల్ స్వీట్ అయితే తయారైపోయింది. అది చూస్తుంటే మనకు దూద్ పేడ అలాగే అనిపిస్తుందండి. టేస్ట్ కూడా ఏమాత్రం అయితే తగ్గలేదు. చాలా బాగుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా లీటర్ పాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక 1/2 లీటర్ పాలు ఉంటే చాలు. చాలా సింపుల్గా ఇలాగా ఎక్కువ స్వీట్స్ను మనం తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.